కట్టిన రసీదు ఎక్కడుందని నేను అడిగితే పరిమళ దేవికి ఇచ్చానని చెప్పింది. దేవి నాకు ఇవ్వడం మర్చిపోయింది. ఈ వయసులో పిల్లలకి ఎంత మతిమరుపు ఎందుకు వస్తుందో నాకు అస్సలు అర్థం కావట్లేదు. ఈ రూమ్లోనే ఉంటుంది, కానీ ఎక్కడని వెతకాలి? వయసు అయిన వాడిని ఎందుకు ఇలా కష్టపెడుతున్నారో ఏంటో తెలియట్లేదు అసలు. సీతామహాలక్ష్మి ఉంటే నాకు వెతకడానికి బాగా హెల్ప్ చేసేది. ఇదెందుకు వాళ్ళతో కలిసి గుడికెళ్ళింది? ఛే! అయ్యో అమ్మా. ఛే! నేను ఎక్కడని వెతకాలి ఇప్పుడు? అకౌంటెంట్ వాళ్ళని కూడా నేను రమ్మని చెప్పేశానే. ఇప్పుడు నేను రసీదు ఎక్కడుందని వెతకాలి? ఈ దేవి రసీదు ఎక్కడ పెట్టిందో ఏంటో. బట్టలు తీశారంటే అసలు మడత పెట్టే అలవాటు ఒక్కరికి కూడా లేదు, అలాగే పడేస్తారు. కొంచెం కూడా డిస్ప్లేనే లేదే. అబ్బా, ఇదేం ఫైలు? ఏంటిది? ఏదో హాస్పిటల్ ఫైల్లా ఉంది. దేవి ప్రియా, దేవి. ఈ అమ్మాయి ఎందుకు స్కానింగ్ తీర్చుకుంది? ఏంటి స్కాన్? బుజ్జమ్మ, దేవి బాగా వాంతులు చేసుకుంటున్నారయ్యా. దేవి గర్భవత. అబ్బబ్బబ్బా, గుళ్ళో ఏం జనం ఏం జనం. రాను రాను ఈ జనానికి భక్తి చాలా ఎక్కువైపోయింది. ఈ రోజు శుక్రవారం నానమ్మా, అందుకే అంతమంది ఉన్నారు. కారణం అది కాదు, ఇవాళ దేవాలయంలో చక్కెర పొంగలి ప్రసాదం, అందుకే అందరం ఇలాగే ఉంటారనుకోకండి, ఎప్పుడు తిండి చేస్తా. అవునత్తయ్య, దేవుడి దర్శనం బాగా జరిగింది. నిమ్మకాయ పూజ చేసి కుంకుమ సమర్పించాం. నాకు చాలా సంతోషంగా ఉంది. వరద ఎక్కడ కనిపించటం లేదే. ఈ లోపల మనం వచ్చేసాం. వాడు వస్తాడులేండి, మీరు కాస్త ఉండండి. సీతామహాలక్ష్మి, గొంతు ఎండిపోయింది, వెళ్ళి కాస్త మజ్జిగ తీసుకురామ్మా. సరే అత్తయ్య. మాట్లాడుతూ ఉంటే గొంతు నొప్పి వస్తుంది కదా. కాసేపు మాట్లాడకండి. సరే నువ్వు వెళ్ళు. అత్తయ్య, ఆయన వచ్చినట్టున్నారు. కండువా ఉంది చూడండి. అదే కదా. రూమ్ లో రెస్ట్ తీసుకుంటున్నట్టున్నారు. సరే సరే, ముందు వాడికి తాగడానికి ఏమైనా ఇచ్చి తర్వాత మాకు తీసుకురా. అలాగే అత్తయ్య. నువ్వు కూర్చో. అబ్బా నానమ్మ, నాకు చాలా టైర్డ్ గా ఉంది, నేను రూమ్ లో పడుకుంటాను. వెళ్ళి కాసేపు రెస్ట్ తీసుకో. ఇదిగో మణి. పిలిచావా?
ఆ గుళ్ళో కళ్ళు మూసుకొని సీరియస్ గా ఏం మొక్కుకున్నావు? గమనించా 7 జన్మలు నువ్వే నాకు భార్యగా రావాలని మొక్కుకున్నాను భాగ్యం. సగం చెప్తే ఎలా మణి? ఆ, మిగతాది నేను చెప్పనా? ఇంకా ఉందా? ఉందే. ఆ? నువ్వు ఇప్పుడే ఇది 7వ జన్మ కావాలని వేడుకున్నావు కదా? అది నీకెలా తెలుసు? ఆ, ఏంటి భాగ్యం, ఇదే మొదటి జన్మ కావాలని మొక్కుకున్నా. ఆ భయం ఉండాలి, లేదంటే డైవర్స్. అసలు ఇస్తేనే కదా. ఆ? ఆ? ఏమండి ఎక్కడున్నారు? నాన్న అమ్మా అమ్మా దేవి త్వరగా రామ్మా. తాతయ్య నానమ్మ త్వరగా రండి. అయ్యయ్యో, రండి నానమ్మ. దేవి ఎందుకండి అలా అరుస్తుంది? పదండి చూద్దాం. పద 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 పద. నాన్న అయ్యో నాన్న నాన్న ఏమైంది నాన్న? నాన్న ఎందుకు అరుస్తున్నావు దేవి? ఆ, ఏమైంది? అయ్యో ఏమండి, నేను ఇప్పుడు ఏం చేయాలి? ఏమండి? ఆ, ఏమైంది? అదే చూడండి అత్తయ్య, ఇప్పుడు నన్ను ఏం చేయమంటారు? అయ్యో ఇలా మాట్లాడుతుంటేలా? వెంటనే ఆసుపత్రికి తీసుకెళ్ళాలి. అంబులెన్స్ ఫోన్ చేయమ్మా. ఏమండి? వరద ఏమైంది నాన్న? వరద ఏమండి? అంబులెన్స్ వరద వరద. ఏమండి? చూడమ్మా, కళ్ళు తెరవండి. కొంచెం మంచినీళ్ళు తీసుకురా. సీతా మహాలక్ష్మి అంబులెన్స్ వస్తుందో లేదో కనుక్కోండి. ఏం కాదు, నువ్వు భయపడకు. నాన్న, ఏమండి? వరద వరద కళ్ళు తెరవండి. వరద